నగరంలో అనుమతులు లేని భవనాల నిర్మాణాలు జరగకుండా చూడాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని 19వ వార్డు కార్పొరేటర్ ఆర్ఎన్ సంధ్య ఇంజనీరింగ్, హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి న్యూ బాలాజీ కాలనీ, టిటిడి ఫ్లాట్స్, ఎస్కేడి నగర్, వైకుంఠపురం పార్క్, రాస్ బిల్డింగ్, తహసీల్దార్ కార్యాలయం రోడ్డు తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను, భవన నిర్మాణాల అనుమతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయం కార్యదర్శులు నిత్యం ఆయా వార్డుల్లో పర్యవేక్షణ చేయాలని కోరారు. ఏవైనా కొత్తగా నిర్మాణాలు జరుగుతూ ఉంటే అనుమతులు పరిశీలించాలని అన్నారు. భవన నిర్మాణాల్లో ప్లాన్లోని నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. మురుగునీటి కాల్వల్లో చెత్త తొలగించాలని, మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, డిఈలు మహేష్, లలిత, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.